ఒక్క తల్లికి పుట్టిన అన్నదమ్ములే కలిసి ఉండాలంటే ఉండలేకపోతున్నారు. ఆస్తి పంపకాలంటే గజం జాగ కూడా ఇడిచిపెట్టరు. ఎవరికి తక్కువ వచ్చినా ఊరుకోరు. మరి మనకు తెలియకుండా ఎందరో ఎన్నో రకాల దోచుకుంటుండ్రు. వాటిని పక్కకు పెట్టి ఈ ఇద్దరు అన్నదమ్ములు పంచాయతీ పెట్టిండ్రు. చూద్దాం మరి. గజం జాగా ఇడిచిపెట్టమంటే ఇడిచిపెట్టకపోతే నీకెందుకని ఇడిచిపెట్టాలి? నేను కట్టబడి ఈ ఇల్లు జాగా పెంపు చేసినా కాదురా. అయితే ఏంది? నేను నీ తమ్ముడే కదా. నేను తోడిన బాయ్ నీళ్ళు పడుతుంది, నా జాగని ఇల్లు కట్టుకుంది. ఓర్ని మళ్ళా గిట్లా చేస్తున్నావేందిరా? తనకాలకి ఇట్లా మాట్లాడితే ఎట్లా? నీ పొత్తుల మన్వడ పొత్తు పొత్తని లేవకుండా చేతిగారా. ఏదో నా కిందోడిగా అనుకుంటే నా మీదకి మళ్ళీ పడతావురా. పెద్దోడివే కానీ నీ ఒప్పిక ఎక్కడ కనబడతలేదు. దుబ్బకడ ఓపికనా? నా పోరగాళ్ళం సర్కారు బల్ల ఎత్తి, నీ పోరగాళ్ళం ఇంగ్లీష్ బల్ల ఎత్తివి. మరి నేను చదువుకున్నాండి, ఏరు పడద్దంటే నాకు పోతువి. అవు మళ్ళా నీ చదువు సంకనాకనా? గిట్ల కిరికిరి చేస్తేనే నేను చేసిన మళ్ళీ నా పోరగాళ్ళు నీ పోరాలు చేయాలన్నారా? ఇన్ని రోజులా ఈ లొల్లి జరగబట్టి తెంపకపోతిరి, ఇంటికింత గడ్డి పెట్టకపోతిరి. గట్లంటే ఏందో హనుమంతు, మాకెరకలేదా? అన్ని చూడని పడితే మీరిద్దరు అన్నదమ్ములు కాదోయ్, వేరేలంటే వేరు. మీ ఇద్దరి గురించి మేము ఒకటి అనుకున్నాం కానీ ఊరికి పెద్ద మనిషి సర్పంచ్ కదా, ఆయన మాట కూడా ఇంటే మంచిగా ఉంటుందని మేము ఆగుతున్నాం. మీ లొల్లి అచ్చంగా తెలంగాణ లొల్లి లెక్కనే ఉందోయ్. నువ్వదిగానే సర్పంచ్ భలే చెప్పినావు. ఈ మొత్తం అంతా జాగ కోసమే ఇన్ని దినాల నుంచి లొల్లి పెట్టుకోబడుతుంది. గాడ వేల ఎకరాల భూములు పోతున్నాయి, నీళ్లు పోతున్నాయి. తల్లి తెలంగాణ కోసం ఏ ఒక్కరైనా దిమాగ్ పెట్టినారా? మిమ్మల్ని ఏరు వడగొడతాం కానీ 60 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ తెలంగాణ లొల్లి, ఈ తెలంగాణ తల్లి కోసం కాలేజీ పొలగాండ్లు ఎంతకని కొట్లాడతారా? మన పొలగాండ్లు కూడా తిరగనే వట్రి. దేశానికి వెన్నుముక రైతే కదా. ముందు ఈ తెలంగాణ కోసమైతే రైతులమంతా కొట్లాడదాం పదండి. మన తెలంగాణ మనం తెచ్చుకుందాం. రేపటి పిల్లగాళ్ళ కోసం, బంగారు బతుకు కోసం. చేయి చేయి కలిపి రండి, సమర శంఖమోదండి.